సినిమా అనౌన్స్ చేసినప్పుడు స్టోరీని గెస్ చేయలేం. అయితే సీక్వెల్స్ అనౌన్స్ చేసినప్పుడు రఫ్ గా కథని అంచనా వేయొచ్చు. కానీ ఈ సీక్వెల్స్ స్టోరీ మాత్రం సస్పెన్స్ గానే ఉంది. మరి అప్కమింగ్ సీక్వెల్ సినిమాల కథలు ఎలా ఉండబోతున్నాయి? సీక్వెల్ సినిమాలైతే స్టోరీని జనరల్ గా గెస్ట్ చేయొచ్చు, కానీ అఖండ 2 లాంటి సినిమాల స్టోరీని ఏమాత్రం గెస్ట్ చేయలేం అంటున్నారు జనాలు. ఎందుకంటే అఖండలో బాలయ్య 2 డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తున్నారు. ఒకటి నార్మల్ క్యారెక్టర్ అయితే మరొకటి అఘోర. ఫస్ట్ పార్ట్ లో ఇద్దరికి సేమ్ స్క్రీన్ టైం ఉంది, కానీ అఖండ తాండవంలో అఘోరకే ఎక్కువ స్కోప్, స్క్రీన్ స్పేస్ కనిపిస్తోంది. ఇంతకీ అసలు ఇంకో క్యారెక్టర్ ఉందా, లేక సినిమా మొత్తం అఘోర క్యారెక్టర్ ని పవర్ఫుల్ గా ఎలివేట్ చేయడం మీదనే ఉంటుందా అనేది ఇంట్రెస్టింగ్ స్టోరీగా మారబోతోంది. అందుకే బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ ప్రాజెక్ట్స్ లో ఒకటిగా మారింది. సీక్వెల్ గా వస్తున్న మరో సినిమా వార్ 2. ఫస్ట్ మూవీ వార్ లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ మధ్య క్లాష్ నడిచింది. ఆ సినిమాలో హృతిక్ నెగటివ్ షేడ్స్ ఉంటే వార్ 2లో ఎన్టీఆర్ కి నెగటివ్ షేడ్స్ ఉన్నట్లు చెప్తున్నారు. మరి స్పై యాక్షన్ ఏజెంట్ గా ఉన్న ఎన్టీఆర్ నెగటివ్ గా ఎలా మారిపోయారు? అసలు వీళ్ళిద్దరి మిషన్ ఏంటి? చివరికి ఇద్దరూ కలుస్తారా లేదా అన్న స్టోరీ ఎంతవరకు కరెక్ట్ అనేది వచ్చే నెల 14న క్లారిటీ వస్తుంది. వరుసగా ఫ్లాప్ లో ఉన్న విజయ్ దేవరకొండ ఇంతకు ముందు వరకు పెద్దగా ప్రయోగాలు చేయలేదు, కానీ ఈసారి మాత్రం కంప్లీట్ డిఫరెంట్ సినిమాలు చేస్తున్నాడు. స్పై యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న కింగ్డమ్ లో విజయ్ రెబల్ క్యారెక్టర్ నుంచి స్పైగా మారతాడా, లేక స్పై నుంచే రెబల్ గా మారతాడా అన్నది ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. ఈ నెలాఖరున రిలీజ్ అవ్వబోతున్న కింగ్డమ్ ఈ ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇస్తుందో అని చూస్తున్నారు ఫ్యాన్స్. విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యంతో అనౌన్స్ చేసిన సినిమా 19వ శతాబ్దం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతోంది. 1854 నుంచి 1978 మధ్య రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కబోతోంది ఈ సినిమా. శ్రీకృష్ణదేవరాయలుకి ఈ సినిమా స్టోరీకి సంబంధం ఏంటి? అసలు విజయ్ రాజుగా కనిపించబోతున్నాడా, యోధుడిగా కనిపించబోతున్నాడా అంటూ స్టోరీ మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మైత్రి మూవీస్ భారీ బడ్జెట్తో ఈ సినిమాని తెరకెక్కించబోతోంది.